నమస్తే ఫ్రెండ్స్, నా పేరు లవన్ కుందోజు. ఈరోజు మీకు ఒక విషయం చెప్పే ముందు కొన్ని ఫొటోస్ చూడండి. చిన్న చిన్న పిల్లలను, ఆడవాళ్ళను, పెద్దవాళ్ళను కుక్కలు మీద పడి విరుచుకుపడుతున్నాయి. సాధారణంగా పులులు, సింహాలు ఇలా మనుషులకి హాని కలిగించే జంతువులను అడవిలో ఉంచుతారు. ఎందుకంటే వాటి వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంది కాబట్టి. ఏ జంతువైనా మనిషికి ప్రాణహాని ఉంది అని తెలిస్తే వాటిని అడవిలోనే ఉంచుతారు. ఇంకా ఇందులో కొన్ని పెంచుకునేటివి ఉంటాయి. పులులైనా కానీ, సింహాలైనా కానీ చాలామంది పెంచుకుంటున్నారు. ఈ మధ్య మనం టీవీలలో చూస్తున్నాం కూడా. వీటి వల్ల అపాయం ఏమి ఉండదు, ఎందుకంటే ఇవి ఇంట్లోనే ఉంటాయి, వాళ్ళు పెంచుకుంటున్నారు కాబట్టి. అలాగే వీధి కుక్కలు, ఇంట్లో పెంచుకునే కుక్కల వల్ల ఎలాంటి అపాయం ఉండదు. వీధిలో ఉండే పిచ్చి కుక్కల వల్లనే ఇక్కడ సమస్య. ఏ జంతువైనా మనిషికి ప్రాణహాని ఉంది అని తెలిస్తే వాటిని అడవిలోనే ఉంచాలి, అదే మంచిది. అలానే ప్రాణహాని ఉన్న వీధి కుక్కలను కూడా మనుషుల మధ్య ఉంచకూడదు, అడవిలోనే ఉంచాలి. మన ఊర్లో డోర్నకల్ టౌన్ పరంగా కనీసం 500 నుండి 600 వరకు కుక్కలు ఉంటాయి. వీటిలో ర్యాబీస్ ఇంజెక్షన్ చేయనివి దాదాపు 400 వరకు ఉంటాయి. ఒక్కసారి కుక్క కరిస్తే, ర్యాబీస్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఈ వీడియో చూడండి. पानी पिलाओ, जिसे पानी पिलाओ। पिलाओ पानी। बैठा लो, बैठा लो, गोदी बैठा लो, गोदी बैठाओ, पिलाओ पानी। There's only one condition that makes you deathly afraid of water, and once you have it, it's nearly 100% fatal. This is rabies, and it's the reason that animals foam at the mouth when they have it. ర్యాబీస్ వచ్చిన వ్యక్తి నీళ్లు తాగడానికి కూడా భయపడతాడు. ర్యాబీస్ వల్ల చనిపోయే అవకాశం 90%, బ్రతికే అవకాశం కేవలం 10% మాత్రమే. మరి ఈ సమస్యకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే, ర్యాబీస్ రాకుండా ఇంజెక్షన్లు చేయడం, లేదా యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని చెప్పి కుక్కలకు ఆపరేషన్లు చేయించి పిల్లలు పుట్టకుండా చేయడం. మన మున్సిపాలిటీలో ఇవి జరుగుతున్నాయా? మన మున్సిపాలిటీ అనే కాదు, చాలా మున్సిపాలిటీలలో ఇవి జరగట్లేదు. వాటికి కారణంగా 500 ఉండే కుక్కలు ఇప్పుడు 1000కి దగ్గర అవుతున్నాయి. కారణం చర్యలు తీసుకోకపోవడం. ఇలాగే ఒక 3 సంవత్సరాల క్రితం కుక్కల సమస్య ఎక్కువగా ఉందని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారికి ట్విట్టర్ ద్వారా సమస్యను తెలియజేశాను. వారు వెంటనే స్పందించి కొన్ని కుక్కలను యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్కి తీసుకెళ్లారు. ఇంకొన్ని కుక్కలకి ఇంజెక్షన్లు వేశారు. వెంటనే చర్యలు తీసుకోబడ్డాయి. అయ్యా కుక్క ప్రేమికులారా, మీకు నేను విన్నవించుకునేది ఒకటే. మీకు అంతగా ప్రేమ ఉంటే వీధి కుక్కల పైన వాటిని తీసుకొని ఇంట్లో పెంచుకోండి, అన్నం పెట్టండి, ఇంట్లోనే పెంచుకోండి. ఇక్కడ మన జాతికి సంబంధించిన, మన మనిషి జాతికి సంబంధించిన చిన్నపిల్లలని కొరికి చంపేస్తుంటే ఏ చలనం కలగట్లేదు. జంతువు జాతికి చెందిన కుక్కని మనకి దూరంగా ఉంచుదామనగానే ఎక్కడ లేని కోపం వస్తుంది. అంటే కుక్కలకు ఇచ్చే విలువ ఒక మనిషి అయ్యుండి ఇంకో మనిషికి ఇవ్వట్లేదు. పులులు, సింహాల వల్ల మనుషులకు ఎంత అపాయం ఉందో, ఈ వీధులలో తిరిగే పిచ్చి కుక్కల వల్ల కూడా మనుషులకు అంతే అపాయం ఉంది. వాటిని ఎలాగో ప్రజలకు దూరంగా ఉంచారో వీటిని కూడా అలాగే ప్రజలకు దూరంగా ఉంచాలి. లేకపోతే ఊర్లో ప్రజల కంటే కుక్కలే ఎక్కువ అయిపోతాయి. ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.